नमस्कार। मैं हूँ कापगंज चिंसुनारायण। हमारी चैनल की ओर से आप सभी का हार्दिक स्वागत है। आज हम 10वीं कक्षा पाठ्यपुस्तक में से कविता पाठ कन कन का अधिकारी चौथा पाठ समझने का प्रयास करें। अब शुरू करते हैं। पाठ का शीर्षक है कन कन का अधिकारी। बच्चे पिల్లలు, आज हम कन कन का अधिकारी దీన్ని రాసిన వారు డాక్టర్ రామదారి సింహ తెన్కర్। ఈయన కన్ కన్ కా అధికారి అంటే ప్రతి అణువుకు అధికారి ఎవరు అనే దాన్ని ఈ కవితలో బాగా వివరించడం జరిగింది। ఇప్పుడు ఈరోజు మనం కన్ కన్ కా అధికారి అంటే అణువుకు అధికారి ఎవరు అనే దాన్ని తెలుసుకుందాం। పహలే ఉన్ముఖీకరణ। మొదట ఉన్ముఖీకరణ అంటే పాఠంలో ప్రవేశించే ముందు ఆ పాఠానికి సంబంధించిన చిన్న విషయం మనకి చెప్పి దాని మీద క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట। ఉన్ముఖీకరణ చూద్దాం। ఫస్ట్ सूत काते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा का समान था श्रम। ఇందులో చూడండి, ఉన్ముఖీకరణలో గాంధీ గారు నూలు వడికేవారు, బట్టలు నేసేవారు, ధాన్యంలో రాళ్ళు ఏరేవారు, తిరగలి వాడి పిండి విసిరేవారు। అలా ఉండేది వారి ఆశ్రమం। కష్టపడి పని చేయటం అంటే గాంధీ గారు ఒక పూజలాగా భావించేవారు। అంటే ఆయన శ్రమని దైవంలా భావించేవారు అన్నమాట। సూత్ అంటే నూలు, కాతితే అంటే ఒలుకుట అంటే నూలు వడకడం అన్నమాట। కపడా బున్తే అంటే బట్టలు తయారు చేయడం, చునితే అంటే వేరడం, అనాజ్కే కంకర్ అంటే ధాన్యంలో రాళ్ళు, చక్కీ అంటే తిరగలి, పీసితే అంటే విసరడం, తిరగలి విసరడం। ఆయన ఆశ్రమంలో అన్ని పనులు చేయించడం జరిగేదంట। గాంధీజీ కే లియే పూజా కే సమానతా శ్రమ। గాంధీ గారు శ్రమని పూజలాగా భావించేవారు। గాంధీజీ క్యా క్యా కర్తే తే, అందులో క్వశ్చన్ ఇచ్చారు చూడమ్మా। ఫస్ట్ క్వశ్చను, గాంధీజీ క్యా క్యా కర్తే తే అంటే గాంధీ గారు ఏమేం చేసేవారు? క్యా క్యా కర్తే తే, గాంధీ గారు ఏం చేసేవారంట? గాంధీజీ सूत काते थे, कपड़ा बुनते, अनाज के कंकर चुनते, चक्की पीसते थे। गांधी गारू सूत काते थे, कपड़े बुनते थे, अनाज के कंकर चुनते थे, चक्की पीसते थे। అర్థమైంది కదమ్మా। రెండో క్వశ్చన్ చూడండి, గాంధీజీ के अनुसार పూజనీయ క్యా హై, ఆయన దేన్ని పూజించేవారు? గాంధీజీ కే అనుసార్ శ్రమ్ పూజనీయ హై, ఆయన శ్రమని పూజించేవారు। श्रम पूजनीय हैं। हमारे
जीवन में श्रम का क्या महत्व है? మూడో క్వశ్చన్ చూడమ్మా. हमारे जीवन में श्रम का क्या महत्व है? మన జీవితంలో శ్రమ యొక్క గొప్పతనం ఏంటి? దీనికి 2 పాయింట్లు చెప్పుకుందాం. పరిశ్రమ హీ సఫలతాకి కుంజీ హై. పరిశ్రమ అంటే కష్టపడి పనిచేయడం అనేది సఫలత కీ కుంజీ హై అంటే సఫలత్వానికి, అంటే మనం దేన్నైతే చేరుకోవాలనుకుంటున్నామో దానికి కుంజీ హై అంటే తాళం చెవి లాంటిదంట. परिश्रम ही सफलता की कुंजी है. सफलता हासिल करने के लिए శ్రమ करना बहुत जरूरी है. మనం ఏదైనా సాధించాలంటే శ్రమించడం తప్పనిసరి. सफलता हासिल करने के लिए శ్రమ करना बहुत जरूरी है అంటే శ్రమించడం చాలా అవసరం. మా అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఉద్దేశ్యం. ఈ పాఠంలో మనకి ఇవ్వడం मुख्य उद्देश्य ఏంటో వినండి. सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का ముఖ్య ఉద్దేశం है. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాజిక కావ్య రచనలను ప్రేరేపించడమే కాక విద్యార్థులలో లోక కళ్యాణ భావన దయాగుణాన్ని వికసింపు చేయుట మరియు వారికి శ్రమ యొక్క గొప్పదనాన్ని తెలిపి ఆ మార్గంలో వారిని ముందుకి నడిపించడమే ఈ పాఠము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. మా అర్థమైందమ్మా. సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఏ విధంగా పనిచేయాలో చెప్పడం, విద్యార్థుల్లో అందరికీ ఉపయోగపడే పనులు చేయడానికి, సమాజం పట్ల దయాగుణాన్ని కలిగించడం, శ్రమ యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఇందులో ముఖ్య ఉద్దేశ్యము. విద్యార్థులను కూడా అదే దారిలో నడిపించడం, ఆ నడిపించడానికి ప్రేరణ కలిగించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అర్థమైందమ్మా. తర్వాత विधा विषय చూడమ్మా. हर कविता की अपनी अपनी विशेषता होती है. इसकी विशेषता ओजपूर्ण व प्रेरणाप्रद भाषा है. इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर हैं. इनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से यह कविता ली गई है. అంటే ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇందులో ఏంటంట ఓజుపూర్ణ వా ప్రేరణాప్రద్ భాష హై. అంటే ఓజుపూర్ణ అంటే మన మీద ప్రభావం కలిగించేది, ఉత్తేజాన్ని కలిగించేది. ప్రేరణాప్రద్ అంటే ప్రేరణ కలిగించేది, మనలో ప్రేరణ కలిగించేది. దీన్ని రచించిన వాళ్ళు ఎవరంట? డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్. ఈయన రాసిన కురుక్షేత్ర అనే పాఠం నుంచి, కవిత నుంచి ఈ పుస్తకంలో ఉన్న మనకిచ్చిన కవితని తీసుకున్నారంట. కురుక్షేత్ర అనే పుస్తకం నుంచి ఈ కవితని కనకనక అధికారి అనే పాఠాన్ని తీసుకోవడం జరిగింది. అమ్మా నెక్స్ట్ కవి పరిచయం చూడండి అమ్మా. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक हैं. ఈయన డాక్టర్ రామధారీ సింహ్ దినకర్ గారు హిందీ కే ప్రసిద్ధ కవియోं में
హిందీలో ప్రసిద్ధి చెందిన కవుల్లో ఈయన ఒక ఆయన. उनका जन्म सन 1908 में బీహార్ కే ముంగేర్ మే హువా. ఈయన 1908లో బీహార్లో ముంగేర్ అనే ప్రదేశంలో జన్మించారు. తత మరియు నిధన్, నిధన్ అంటే మరణము, सन 1974 మే హువా, 1974లో చనిపోవడం జరిగింది. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. ఈయన్ని హిందీలో రాష్ట్ర కవి అని కూడా అంటారు. హిందీలో రాష్ట్ర కవి అని కూడా అంటారు. ఊర్వశి కృతి के लिए इन्हें జ్ఞానపీఠ పురస్కార్. ఈయనకి ఊర్వశి అనే దానికి జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. పురస్కార్ से सम्मानित किया गया रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. ఈయన రాసిన పుస్తకాలు చూడండి అమ్మ ఒకసారి. ఊర్వశికి ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంట. రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. ఈ పుస్తకాలన్ని పేర్లు మీరు జాగ్రత్తగా గుర్తించుకోవాలి. ఈయన రామదారి సింహం దినకర్. ఈయన ఎప్పుడు పుట్టారంట? 1908లో జన్మించడం జరిగింది. ఎక్కడ పుట్టారు? ముంగేర్. ఈయన నిధన్ అంటే చనిపోవడం, 1974లో చనిపోయారు. ఈయనకి రాష్ట్ర కవి అనే బిరుదు కూడా ఉంది. ఊర్వశి అనే పుస్తకానికి జ్ఞానపీఠ పురస్కార్ సమ్మానిత్ కియా గయా. అంటే ఊర్వశి అనే పుస్తకానికి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగింది. రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్ కి ప్రతీక్ష, రసవంతి ఈయన రాసిన ప్రముఖ రచనలు. మా అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ విషయ ప్రవేశ్ అంటే పాఠంలోకి ప్రవేశించే ముందు ఆ పాఠం గురించి అసలు దేని గురించి ఇచ్చారు అనే దాన్ని తెలుసుకుందాం. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. మెహనత్ అంటే శ్రమ. శ్రమ అనేది మనం ఏదైనా ఒక దాన్ని సాధించాలి అనుకుంటే సఫలత్వానికి కుంజి అంటే తాళం చెవి లాంటిదంట. అది తాళం చెవి లాంటిదంట. కుంజి అంటే తాళం చెవి లాంటిది. మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హార్తా. అంటే శ్రమించే వ్యక్తి ఎప్పుడు కూడా ఓడిపోడంట. వా హమేషా సఫల్ హోతా హై. అంటే ఎప్పుడు కూడా సఫలతంతోనే ఉంటాడంట. క్యూంకి కాల్పనిక్ జగత్ కో సాకార్ రూప్ దేనే వాలా వహీ హై. అంటే కలల ఖండం ఏదైనా ఒక కళ కానీ దాన్ని నెరవేర్చుకోవడంలో ముందుంటాడంట. ఇస్కే కన్ కే పీచే ఉసీ కా శ్రమ హై. అంటే అతను ప్రతి అణువుకి కూడా వెనకాల శ్రమ అనేది దాగి ఉంటుందంట. ఇస్లియే వహీ కన్ కా అధికారి హై. ఇందులో ముఖ్యంగా చెప్పడం జరిగింది ఏంటంటే అతడే కన్ అంటే ప్రతి అణువుకి కూడా, అంటే ప్రతి చిన్నదానికి కూడా అతనే అధికారి. అంటే ఎవరైతే కష్టపడతారో వాడే అధికారి అంట.
ఏమా అర్థమైంది కదమ్మా విషయ ప్రవేశు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పోయం ఇచ్చారు, దీన్ని ఒకసారి మనం పాడడం చూద్దాం. ఇప్పుడు మనం ఈ కవితని ఎలా పాడాలో తెలుసుకుందాం. చూడమ్మా పిల్లలు. एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई है पृथ्वी विनीत नभतल है। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जिसने श्रम चल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसके सुख पाने दो। विजित प्रकृति से पहले उसके सुख पाने दो। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। धर्मराज उसके कन कन का अधिकारी जन जन है। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा భాగ్యవాद के चल से। మీరు అలాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుందమ్మా. ఇందులో ఫస్ట్ చూడమ్మా, एक मनुज संचित करता है अर्ध पाप के बल से, और भोगता उसे दूसरा భాగ్యవాद के चल से. అంటే భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెప్పిన విషయం మాట ఇది. ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి. భీష్మ పితామహుడు, ఓ ధర్మరాజా, ఒక మానవుడు పాపం చేసి ధనాన్ని సంపాదిస్తాడు. ఏమని చెప్తున్నాడు? ఏక్ మనుజ్ అంటే ఒక మనిషి మనుజ్ అంటే మనిషి. సంచిత్ కర్తా హై అంటే ఒక మనిషి పాపం చేసి ధనాన్ని సంపాదిస్తాడు. అర్ధ పాపకే పల్సే అంటే పాపం చేసి ధనాన్ని సంపాదిస్తున్నాడంట. ఆవురు భోగితా ఉసే దూసరా భాగ్యవాదకే చల్సే అంటే ఇంకొకళ్ళు అనుభవిస్తున్నారంట. భోగితా అంటే అనుభవించడం. భోగితా ఉసే దూసరా భాగ్యవాదకే చల్సే అంటే ఒకళ్ళు సంపాదిస్తుంటే మరి ఒకళ్ళు దానిని వాళ్ళ అదృష్టముగా భావించి కపట భావంతో దాన్ని అనుభవిస్తున్నారు. చల్ అంటే కపటము, మోసం ఆ భావంతో అనుభవిస్తున్నారు అని దీని అర్థం మాట. అంటే ఒక మనిషి పాపం చేసి ధనాన్ని సంపాదిస్తుంటే ఇంకొకళ్ళు తన అదృష్టంగా భావించి దాన్ని అనుభవిస్తున్నారు. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ చూడండి.
नर समाज का बागी एक हैं, वह श्रम वह भुजबल हैं, जिसके सम्मुख झुकी हुई हैं, పృథ్వీ వినీత్ నప్తల్ हैं. అంటే రెండోది చూడము. ఇప్పుడు నర సమాజ్ కా బాగి ఏక్ हैं అంటే వహ శ్రమ వహ భుజబల్ हैं అంటే మానవుని యొక్క శ్రమ మరియు అతని భుజబలమే మానవ సమాజం యొక్క అదృష్టము. దాని ముందు భూమి ఆకాశం కూడా వినయంతో తల ఉంచుతాయి. చూడమ్మా, అది ఎంత చక్కగా చెప్పారో. నర సమాజ్ కా భాగ్యం అంటే మనిషి యొక్క అదృష్టం ఏంటంట, తన యొక్క శ్రమ భుజబలము. జిస్కే సమ్ముఖ్ అంటే దాని ముందు పృథ్వీ నబతల్, ఆ పక్కన మీకు ఇవ్వడం జరిగింది చూడమ్మా. పృథ్వీ అంటే భూమి, నబతల్ అంటే ఆకాశం. ఇవన్నీ కూడా తన ముందు తల ఉంచుకుంటాయంట. మళ్ళీ ఒకసారి చూడండి. नर समाज का बागी एक हैं, वह श्रम हैं वह भुजबल हैं, जिसके सम्मुख झुकी हुई पृथ्वी వినీత్ నబతల్ हैं. అంటే మానవుని శ్రమ అతని భుజబలమే మానవ సమాజం యొక్క అదృష్టము. దాని ముందు భూమి ఆకాశం కూడా వినయంతో తల ఉంచుతాయి అని దీని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అర్థమైంది కదమ్మా. రెండోది. మూడో చూడండి. जिसने श्रमजल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो. అంటే దీని అర్థం చూడమ్మా. ఎవరైతే సమాజం కొరకు ఎక్కువగా శ్రమిస్తారో వారికే దాని ఫలితాన్ని కూడా మొదటిగా అనుభవించే హక్కు కల్పించాలి. ఎవరైతే ప్రకృతిని మొదటగా జయించునో వారినే దాని యొక్క సుఖాన్ని మొదటగా అనుభవించనివ్వాలి అని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. దీనికి చూడండి భావం మళ్ళీ ఒకసారి. जिसने श्रमजल दिया उसे पीछे मत रह जाने दो. అంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళనే అనుభవించనివ్వాలి. వాళ్ళని పీచే మత్ రహ జానేదో, వాళ్ళని వెనకాల ఉండిపోయేటట్టు చూడకూడదు. విజిత్ ప్రకృతి సే పహలే ఉస్కే సుఖ్ పానేదో. అంటే ప్రకృతి మీద వాళ్ళు విజయం పొందారంట, అందువల్ల వాళ్ళు సుఖాన్ని ముందుగా పొందేటట్టు చూడాలి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. చూడమ్మా, పక్కన శ్రమించే శ్రామికుల యొక్క చిత్రం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోయం చూడమ్మా. నెక్స్ట్ కవిత. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कनकन का అధికారి జన है. అంటే చూడండి ఇందులో ఎంత బాగా చెప్పారో దినకర్ గారు. భీష్మ పితామహుడు ధర్మరాజుతో ఇలా చెబుతున్నాడంట, భగవంతుడు ఈ ప్రకృతిలో వేటినైతే ఉంచాడో అవి మానవులందరి ధనము, దానిపై ప్రతి మానవునికి అనుభవించడానికి సమానమైన అధికారం ఉన్నది. చూడమ్మా ఎంత బాగా చెప్పారో కవి గారు ఇందులో మనకి. जो कुछ
న్యస్త ప్రకృతి మే అంటే ప్రకృతిలో ఏవైతే దాగి ఉన్నాయో వహ మనుజ్ మాత్ర కా ధన హై. మనుజ్ అంటే మనిషి, అది మనిషి యొక్క ధనం. ధర్మరాజ్ ఉస్సే కనకన కా అధికారి జన హై. అంటే అక్కడ కవిగారు చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ప్రతి మానవునికి, అంటే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆ ప్రతి మానవునికి కూడా కనకనక అధికారి జన హై. అలాంటి మానవులు వాటిని అనుభవించడానికి సమానమైన అధికారం ఉన్నది. ఇందులో చూడమ్మా, రామదారి సింహం దినకర్ ఈ కవితని మనకి రాసిన ఆయన. అర్థమైంది కదమ్మా. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కవిగారి యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పనిచేసి వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని సాధించాలి. ఆ సాధించి దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని అనుభవించే అధికారం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే ఉంది అంటున్నారు. చూడమ్మా, ఇక్కడ సారాంశం హిందీలో ఇవ్వడం జరిగింది. మీరు చక్కగా దీన్ని బాగా 2-3 సార్లు చదివితే మీరు సొంతంగా రాయగలుగుతారు. ఈ కవితని 2-3 సార్లు పాడారనుకోండి, మీకు సారాంశం రాయడం చాలా ఈజీగా వస్తుందన్నమాట. దీన్ని తెలుగులో కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. దీన్ని చదివారనుకోండి తెలుగులో 2 సార్లు, మీకు బాగా పాఠం అర్థం అవడం కూడా జరుగుతుంది. మీరు ఈ మా ఛానల్ని మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.